హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94. సో ఈ రోజు అయితే మనము ఒక కార్ గురించి అయితే తెలుసుకుందాం. సో అందరికీ ఇష్టమైన కార్ ఇది. దాని పేరు వచ్చేసి మనకైతే అందరికీ తెలిసిందే, రేంజ్ రోవర్ హెచ్ఎస్సి వేఎల్ఆర్ డైనమిక్ 2.0 గురించి అయితే ఈరోజు మొత్తం తెలుసుకుందాం. దాని మైలేజ్ ఏంటి, దాని డీటెయిల్స్ ఏంటి, అండ్ ప్రైస్ ఏంటి, స్పెసిఫికేషన్స్ ఏంటి, అది ఎన్ని కిలోమీటర్స్ ఇస్తుంది, దాని స్పీడ్ ఏంటి, అండ్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ అంతా మాట్లాడుకుందాం ఈ ఫుల్ వీడియోలో. మీరు మాత్రం చేయాల్సింది స్కిప్ చేయకోకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, అప్పుడే అర్థమవుతుంది మీకు. సో ఇంకా లేట్ చేయకోకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో గైస్, రేంజ్ రోవర్ వేలార్ హెచ్ఎస్సి డైనమిక్ 2.0 డీజిల్ మైలేజ్ వచ్చేసి మనకైతే 16.60 km/L అయితే ఇస్తుంది. సో ఇంకా వేరియంట్స్ గురించి వస్తే మనకైతే రేంజ్ రోవర్ వేలార్ ఈజ్ అవైలబుల్ ఇన్ 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి మనకి అవైలబుల్లో. ద బేస్ హెచ్ఎస్సి డైనమిక్ 2.0 డీజిల్ అండ్ ద టాప్ హెచ్ఎస్సి డైనమిక్ 2.0 పెట్రోల్. సో మనకి మొత్తం సేమే ఉంటుంది. డీజిల్ పెట్రోల్ ఒకటే మనకైతే చేంజ్ అయితే అవుతుంది మనకి. సో కలర్స్ వచ్చేసి మనకి రేంజ్ రోవర్ వేలార్ హెచ్ఎస్సి 2.0 డీజిల్లో మనకి అవైలబుల్ ఉండేది 4 కలర్స్ అయితే ఉన్నాయి మనకి. ఒకటి వచ్చేసి వారసైన్ బ్లూ అండ్ మెటాలిక్ సంత్రోని అండ్ బ్లాక్ మెటాలిక్ అండ్ జాదర్ గ్రే మెటాలిక్ అండ్ ఫూజీ వైట్. సో ఇవన్నీ మనకైతే ఈ 4 కలర్స్ అయితే ఇందులో అయితే ఉన్నాయి మనకి. సో ఇంకా ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే మన రేంజ్ రోవర్ వేలార్ హెచ్ఎస్సి డైనమిక్ 2.0 డీజిల్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఆటోమేటిక్ ట్రాక్షన్ కంట్రోల్ ట్రాన్స్మిషన్ అయితే ఇందులో అయితే ఉంది. సో మంచిదనే చెప్పుకోవచ్చు. అండ్ రేంజ్ రోవర్ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పేది వచ్చేసి 2024 మోడల్ ఇది. సో పేరు గుర్తుంది కదా, రేంజ్ రోవర్ హెచ్ఎస్సి వేలార్ డైనమిక్ 2.0 డీజిల్ అయితే నేనైతే మాట్లాడుతున్నాను. సో చాలా అంటే చాలా మంచిది. అండ్ కార్ కూడా చూడడానికి చాలా స్టైలిష్గా ఉంటుంది అండ్ రాయల్ లుక్ అయితే ఉంటుంది ఇందులో. సో మనకైతే దీని ప్రైస్ అయితే నేనైతే లాస్ట్లో అయితే మాట్లాడతాను. ప్రైస్ గురించి నేను తర్వాత చెప్తాను, లాస్ట్లో ఖచ్చితంగా చెప్తాను ఎండ్ అయ్యే లోపల. సో ఇంకా మనం మిగతా డీటెయిల్స్ అయితే ఇందులో నుంచి తెలుసుకుందాం ఈ కార్ గురించి. నెక్స్ట్ మనము ఇంజన్ ఎలా ఉంది అవన్నీ చూస్తాం ఇప్పుడు. సో గైస్, ఇంకా ఇంజన్ చూసుకున్నట్టయితే మనకైతే 1997 సీసీ అయితే ఉంది. పవర్ వచ్చేసి మనకి 201.115:46.74 bhp అయితే ఉంది. టార్క్ వచ్చేసి 365 Nm to 430 Nm అయితే ఉంది. ట్రాన్స్మిషన్ వచ్చేసి మనకైతే ఆటోమేటిక్ అయితే వస్తుంది. సో డ్రైవ్ టైప్ వచ్చేసి AWD. సో మనకి టాప్ స్పీడ్ వచ్చేసి మనకి దీంట్లో అయితే 210 km/h అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనము సిటీ మైలేజ్ వాళ్ళు చెప్పిండేది ఏంటి అంటే 9.2 kmpl అని చెప్పారు వాళ్ళు. సో ఫ్యూయల్ టైప్ వచ్చేసి మనకి చెప్పాను కదా డీజిల్. సో ఇంజిన్ డిస్ప్లేస్మెంట్ వచ్చేసి ఇందాకే చెప్పాను 1997 cc అని. సో నంబర్ ఆఫ్ సిలిండర్స్ ఇందులో 4 ఉంటాయి. మ్యాక్స్ పవర్ వచ్చేసి 246.74 bhp అట్ 5500 rpmలో అయితే ఉంది. మ్యాక్స్ టార్క్ వచ్చేసి మనకైతే 365 Nm అట్ 1500 to 4000 rpm అయితే ఇందులో అయితే ఉంది. సో చాలా అంటే చాలా మంచి ఫీచర్స్ అయితే ఇచ్చారు. సో ఇది కూడా కారు చాలామంది యాక్టర్స్ కూడా వాడుతున్నారు. అండ్ మన ఫీల్డ్లో చాలామంది అయితే దీన్ని వాడడం జరుగుతుంది. చాలా మంచి పేరు అయితే ఉంది ఇది. సో రేంజ్ రోవర్ అన్న ల్యాండ్ రోవర్ అన్న చాలా అంటే చాలా మంచి రేటింగ్ అయితే ఉంది, 5 స్టార్ రేటింగ్ అయితే ఉంది. సో చాలా అంటే చాలా మంచి బండి అనే చెప్పచ్చు. ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు ఈ బండిని, చాలా బాగుంటుంది. సో ఇంకా నెక్స్ట్ ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో మనము తెలుసుకుందాం. సో గైస్, ఈ రేంజ్ రోవర్లో వచ్చేసి మనకైతే సీటింగ్ కెపాసిటీ వచ్చేసి 5 మెంబర్స్ అయితే కూర్చోవచ్చు. సో ట్రాన్స్మిషన్ టైప్ అయితే మనకైతే ఆటోమేటిక్ ఉంటుంది. సో స్పీడ్కి తగ్గట్టు అదైతే గేట్స్ మార్చుకోవడం జరుగుతుంది. మనం ఓన్లీ చేయాల్సింది ఏంటి అంటే డ్రైవింగ్ మోడ్లో పెట్టేస్తే సరిపోతుంది మనము. సో మన స్పీడ్కి తగ్గట్టు అదైతే గేట్స్ వేసుకోవడం జరుగుతుంది. సో బూట్ స్పేస్ వచ్చేసి ఇందులో 673 లీటర్స్ అయితే ఉంది. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 82 లీటర్స్ అయితే ఉంది. సో బాడీ టైప్ వచ్చేసి మనకైతే ఎస్యూవి టైప్లో ఉంటుంది. సో చూస్తున్నారు కదా కార్ని అయితే, ఫొటోస్ మీరు ఇక్కడ ప్రొజెక్ట్ చేస్తున్నాను చూడండి ఫొటోస్. చాలా అంటే చాలా లుక్, రాయల్ లుక్ అంతా చాలా బాగుంది. ఎవరైనా సరే ఫస్ట్ లుక్లోనే దీన్ని పడిపోతారు దీనికి. సో వెంటనే కొనేస్తారు, అంత అట్రాక్షన్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరు ఎవరైతే కొనాలనుకున్నారో. సో మంచి టైప్స్లో అయితే ఇదైతే వస్తుంది మనకి. సో ఇందులో డీజిల్ ఉంది, పెట్రోల్ ఉంది.
సో ఎవరికి ఏది కావాలో మీరైతే చూస్ చేసుకొని మీరైతే తీసుకోగలరు. సో ఇంకా నేను చెప్పాను కదా, ప్రైస్ లాస్ట్లో మాట్లాడతాను. సో నెక్స్ట్ మనం ఏం మాట్లాడదామంటే కార్ ఫ్యూచర్స్ గురించి అయితే మాట్లాడదాం, అండ్ ఇంటీరియర్ ఎలా ఉందో కూడా మాట్లాడదాం. సీట్ క్వాలిటీ ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఇప్పుడు మనము రాబోయే దాంట్లో మాట్లాడదాం. సో మనము పూర్తి డీటెయిల్స్ ఇందులో తెలుసుకుందాం. సో గైస్, ఇంకా పవర్ స్టీరింగ్ అయితే ఉంది, ఇందులో యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఇచ్చారు. సో ఎయిర్ కండిషన్ ఉంది, డ్రైవర్ ఎయిర్ బ్యాగ్ అయితే ఉంది, ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ అయితే ఉంది, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అయితే ఇందులో అయితే ఇచ్చారు. సో అలాయ్ వీల్స్తో మనకైతే ఈ కార్ అయితే మనకి తీసుకొని వస్తుంది. సో మల్టీ ఫంక్షనింగ్ స్టీరింగ్ వీల్ వచ్చేసి మనకైతే అది కూడా ఇచ్చారు. సో అన్నీ ఏది తగ్గలేదు, వీళ్ళు ప్రతి ఒక్క ఫ్యూచర్ అయితే ఇందులో ఇచ్చారు. సో అన్నీ బాగున్నాయి. సో ఎవరైతే కొనుక్కోవాలనుకుంటే మీరైతే వెంటనే వెళ్ళేసి తెచ్చేసుకోండి ఇంటికి. సో చాలా అంటే చాలా బాగుంటుంది, మైలేజ్ కూడా బాగా ఇస్తుంది. సో మంచి వన్ ఆఫ్ ద బెస్ట్ కార్ అని చెప్పుకోవచ్చు మనమైతే. సో గైస్, స్టీరింగ్ వచ్చేసి మనకైతే ఎలక్ట్రిక్ అయితే ఉంది. స్టీరింగ్ కాలం వచ్చేసి టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అయితే ఉంది. మనకి స్టీరింగ్ గేర్ బాక్స్ వచ్చేసి మనకైతే ర్యాక్స్ అండ్ పీనియన్. సో టర్నింగ్ రేడియస్ వచ్చేసి మనకైతే 6 మీటర్స్ అయితే ఉంది. ఫ్రంట్ బ్రేక్ వెంటిలేటెడ్ డిస్క్, రేర్ బ్రేక్ కూడా డిస్కే ఉంది మనకి. సో లెంత్ వచ్చేసి 4797 mm అయితే ఉంది. విడ్త్ 2147 mm అయితే ఉంది. సో హైట్ వచ్చేసి మనకైతే 1678 mm అయితే ఉంది. సో గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి మనకైతే 156 mm అయితే ఉంది. ఇదైతే మంచి గ్రౌండ్ క్లియరెన్స్ అని చెప్పచ్చు. సో వీల్ బేస్ వచ్చేసి మనకైతే 3006 mm అయితే ఉంది. రేర్ థ్రెడ్ వచ్చేసి 1654 mm అయితే ఉంది. కర్బ్ వెయిట్ వచ్చేసి మనకైతే 18,075 kgs అయితే ఉంది. సో మొత్తానికి ఫ్యూచర్స్ అయితే కరెక్ట్గా బాగా ఉన్నాయి. సో సస్పెన్షన్స్, హెడ్ లైట్స్ అన్నీ అయితే బాగున్నాయి. మనము ఇంకా మిగతా డీటెయిల్స్కి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు లేట్ చేయకోకుండా. సో గైస్, ఇందులో టాకోమీటర్ కూడా ఉంది, మనకి సిగరెట్ లైటర్ అయితే ఉంది, మళ్ళీ గ్లవ్ బాక్స్ అయితే ఉంది, మనకి డిజిటల్ ఓడోమీటర్ ఉంది. సో అన్నీ మంచి కన్సోల్స్ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ సో గైస్, ఇంకా అడ్జస్టబుల్ ల్యాంప్స్ అయితే ఇందులో ఉన్నాయి. రెయిన్ సెన్సింగ్ వైపర్ అయితే ఉంది, రేర్ విండో వైపర్ అయితే ఉంది, రేర్ విండో డీఫాగర్ అయితే ఉంది. వీల్స్ కవర్స్ అయితే ఇందులో లేవు, అలాయ్ వీల్స్ ఉన్నాయి, టింటెడ్ గ్లాస్ ఉంది, రేర్ స్పాయిలర్ ఉంది, అండ్ రూఫ్ క్యారియర్ కూడా ఉంది మనకి ఇందులో. సో అవుట్ సైడ్ రేర్ వ్యూ మిర్రర్, టర్న్ ఇండికేటర్స్ అయితే ఇందులో ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్ యాంటెనా కూడా ఉంది మనకి. స్పీకర్స్ వచ్చేసి ఇందులో 10 స్పీకర్స్ అయితే ఉంటాయి. యూఎస్బి పోర్ట్స్ ఉన్నాయి, వైఫై హాట్స్పాట్ ఉంది. స్పీకర్స్ వచ్చేసి మనకి ఫ్రంట్ రేర్ రెండే అయితే మనకి స్పీకర్స్ అయితే ఉన్నాయి. సో మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి, చాలా బాగుంటుంది ఈ కారు. సో మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా లేకపోతే లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళాలన్నా ఈ కార్ బాగా సపోర్ట్ అయితే చేస్తుంది. సో మీరు డీజిల్ అన్నా పెట్రోల్ అన్నా ఏ కార్ కొనుక్కున్నా కూడా చాలా అంటే చాలా రాయల్ లుక్ అయితే ఇస్తుంది ఇందులో. సో కార్ చూసుకున్నట్టయితే మనకైతే మంచి రేడియస్తో, గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మనకి 156 అయితే ఉంది. సో మంచి టార్క్తో, మంచి పవర్తో, చాలా ఆటోమేటిక్ మనకైతే గేర్స్ అయితే ఉంటాయి. సో హ్యాపీగా ఈజీగా మనకి జర్నీ కూడా మనం చేసినా కూడా చాలా నీట్గా హాయిగా, ఎక్కడ మనకి ఏ ప్రాబ్లం అయితే రాదు. సో టైర్ గ్రిప్స్ కానీ అండ్ రేర్ వైపర్ సెన్సార్ కూడా ఉంది మనకి. వర్షం వచ్చినప్పుడు లేకపోతే ఏదైనా నీళ్లు పడినప్పుడు మనకైతే అది అందుకదే వైపింగ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో మంచివి అయితే ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో ఇంకా వీళ్ళు ముందుకి చాలా అప్గ్రేడ్ అయితే చేస్తారని చెప్తున్నారు. కాబట్టి మీరైతే ఈ కార్ని ఏ వేరియంట్లో ఉండే కార్నైనా మీరు కొనుక్కోవచ్చు, చాలా ఎంజాయ్ అయితే చెయ్యొచ్చు. సో మీరు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోండి. గైస్, ఇంజన్ టైప్ అయితే మనకి 4 సిలిండర్ ఇన్లైన్ టర్బో డీజిల్ ఇంజెక్షన్. మనకి యాక్సిలరేషన్ వచ్చేసి 8.3 సెకండ్స్ అయితే ఉంది. ఇంకా డ్రైవింగ్ రేంజ్ విషయానికి వస్తే 12,406 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇంజన్ టైప్ వచ్చేసి మనకి 1998 cc 4 సిలిండర్ ఇన్లైన్ 4 వాల్వ్స్ ప్లస్ సిలిండర్ DOHC అయితే మనకైతే లభిస్తుంది ఈ ఇంజను. సో ఇది మీరు చూసుకున్నట్టయితే మంచి ఇంజన్ అనే చెప్పుకోవచ్చు, చాలా అంటే చాలా పవర్ఫుల్ ఇంజన్ ఇది. సో నెక్స్ట్ ఇంకా టైర్స్ గురించి చూద్దాం ఇప్పుడు మనం.
సో గైస్ ఇంకా ఫ్రంట్ టైర్స్ వచ్చేసి మనకైతే 255/55 R20, రేర్ టైర్స్ వచ్చేసి మనకి 255/55 R20 రెండు సేమే, ఫ్రంట్ రేర్. సో ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసి మనకైతే డబుల్ విష్ బోన్ సస్పెన్షన్, ఎయిర్ కాయిల్ ఆర్ కాయిల్ స్ప్రింగ్స్, కంటిన్యూస్లీ వేరియబుల్ డాంపర్స్, ప్యాసివ్ యాంటీ రోల్ బార్ అయితే ఉంది. సో మనకి ఫ్రంట్ రేర్ చూసుకున్నట్టయితే మనకి ఇంటిగ్రల్ లింక్ సస్పెన్షన్ విత్ ఎయిర్ ఆర్ కాయిల్ స్ప్రింగ్స్, కంటిన్యూస్లీ వేరియబుల్ డాంపర్స్, ప్యాసివ్ యాంటీ రోల్ బార్ అయితే ఉంది. సో గైస్ ఇంతవరకు చెప్పిండేది మీరైతే విన్నారని అనుకుంటున్నాను. చాలా అంటే చాలా మంచి కార్ అయితే ఎవరన్నా చూస్తున్నట్టయితే బడ్జెట్ పరంగా మాకు పర్వాలేదు మేము తీసుకోగలము అని అనుకుంటే మాత్రము యూ గో ఫర్ ఇట్. రేంజ్ రోవర్ చాలా అంటే చాలా మంచి కంపెనీ బండి, దానికి చాలా చరిత్ర అయితే ఉంది. సో మీరు ఖచ్చితంగా హ్యాపీగా మీరైతే రేంజ్ రోవర్ వేలార్ 2.2 డీజిల్ డైనమిక్ 2.2 అయితే మీరైతే తీసుకొని ఎంజాయ్ అయితే చేయొచ్చు. సో మీకు ఎక్కడ ఏ ప్రాబ్లం అయితే రాదు. ఖచ్చితంగా మీరైతే తీసుకొని ఎంజాయ్ అయితే చెయ్యండి. ఇప్పుడు నేను ప్రైస్ గురించి అయితే మాట్లాడతాను. సో ప్రైస్ గురించి వినండి. సో ప్రైస్ డీజిల్ వచ్చేసి నేను ఓన్లీ డీజిల్ గురించి మాట్లాడుతున్నాను. డీజిల్ వచ్చేసి మనకైతే ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే 86.81 lakhs అయితే ఉంది. సో ఎవరికైనా ఈ రేట్ మీకు ఓకే, మాకు రేట్ అవసరం లేదు, మంచి కారు విత్ ఆల్ ఫ్యూచర్స్తో, మనకైతే మంచి కెపాసిటీతో, డైమెన్షన్స్తో, మంచి రాయల్ లుక్ కార్ అయితే ఎవరైనా చూస్తున్నారు అనుకుంటే వాళ్ళైతే ఖచ్చితంగా యూ గో ఫర్ ఇట్ అండ్ బై దిస్ కార్ అండ్ ఎంజాయ్ యువర్ డ్రైవ్. సో మీరైతే డ్రైవింగ్ అయితే అంత బాగా ఎంజాయ్ చేస్తారు. రేంజ్ రోవర్ గురించి మీకు తెలిసిండేదే. సో మీరు దీంట్లో ఎంత దూరమైనా వెళ్ళొచ్చు, ఎటువంటి హీటింగ్ కెపాసిటీ ఏమీ ఉండదు, చాలా అంటే చాలా బాగుంటుంది. సో మీరు తీసుకోవాలనుకుంటే వెంటనే షోరూమ్కి వెళ్ళి తీసుకోండి అండ్ చెక్ చేసుకొని మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ అయితే తీసుకోండి. నేనైతే డీజిల్ కన్నా నేను అయితే పెట్రోల్ కార్ అయితేనే మేలు అంటాను. పెట్రోల్ వేరియంటే మీకు మేలు. సో ఆ పెట్రోల్ గురించి కూడా మీకు కావాలనుకుంటే ఒక వీడియో అయితే చేస్తాను. సో దిస్ ఈస్ టుడేస్ వీడియో. సో గైస్ చూసారు కదా, రేంజ్ రోవర్ వేలార్ డైనమిక్ 2.0 డీజిల్ ఇంజన్, ఫుల్ డీటెయిల్స్, మైలేజ్, ప్రైస్ అన్నీ చూసారు కదా. మీకైతే ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ప్రతి ఒక్కరు చూస్తారు, నాలెడ్జ్ని పెంచుకుంటారు అండ్ ప్రతి ఒక్కరికి ఈ కార్ అంటే ఇష్టం కాబట్టి వాళ్ళందరూ కూడా చూసి ఎంతో ఎంజాయ్ చేస్తారు కాబట్టి వాళ్ళందరికీ షేర్ చేయండి. అండ్ అందులో పాటు మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి అందరికీ షేర్ చేయండి. అందరూ చూడాల్సిన వీడియో ఇది. సో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కామెంట్ అయితే చేయండి. ఏదో ఒకటి చేయండి కానీ కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. సో డోంట్ ఫర్గెట్ టు పుట్ ఏ కామెంట్. సో నా డ్రీమ్ బాయ్స్ 94 ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో నేనైతే తొందరలో 7,000 సబ్స్క్రైబర్స్కి అయితే మన ఛానల్ అయితే రీచ్ అవ్వబోతుంది. దానికి కంపల్సరీ నేనైతే లైవ్ అయితే వస్తాను. సో ఆ లైవ్ డీటెయిల్స్ అయితే నేను రేపు చెప్తాను. సో అప్పుడు మీరైతే వచ్చి నాతో అయితే ఇంటరాక్ట్ అవ్వచ్చు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. సో నేనైతే నెక్స్ట్ వీడియోలో ఇంకొక బైక్ ఆర్ కార్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. జై హింద్ గైస్.